హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో నేను ఇచ్చినటువంటి క్వశ్చన్ చూసే ముందు సారీ ఫర్ ద లేట్ వీడియో. నేను చాలామంది ఆడియో ఏదో కంప్లైంట్ అని చెప్పారు. ఐ కుడెంట్ ఫైండ్ అవుట్ ద సొల్యూషన్. సో ఈరోజు దాన్ని కొంచెం సెట్ చేసాం అండ్ దెర్ వాజ్ ఎ టెక్నికల్ గ్లిచ్. హోప్ ఈ వీడియోతో అది రికవరీ అయిందని అనుకుంటున్నాను. దయచేసి అవ్వకపోతే దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి. ఇక నేను ఇచ్చినటువంటి క్వశ్చన్ ఫోర్టజిల్లా డిక్లరేషన్ అన్నదానికి బ్రిక్స్ ఇస్ ద ఆన్సర్. సో బిఫోర్ వి గో టు ద సెషన్, ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్ 2026, అట్లాగే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ తెలుగు మీడియం ఇన్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం రెండింటికి గాను మీరు కింద ఉన్న నెంబర్కి కాల్ చేస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి మన జాతీయ క్రీడ అయినటువంటి హాకీకి 100 సంవత్సరాలు శత జయంతి ఉత్సవాలు చేస్తోంది ప్రభుత్వం. సో చాలా గేమ్స్ ఉంటాయి, స్పోర్ట్స్ ఉంటాయి, దానికి చాలా ప్రైవేట్ స్పాన్సర్స్ ఉంటారు. ఉదాహరణకి మీరు హాకీ టీం కాకుండా క్రికెట్ కనుక చూస్తే చాలా ESPN అని, సహారా అని, తర్వాత చాలా కంపెనీలు దాన్ని స్పాన్సర్ చేశాయి. కానీ హాకీ టీంకి ఒక రాష్ట్రం మాత్రం ప్రైవేట్ స్పాన్సర్స్ కాకుండా కేవలం ప్రభుత్వమే స్పాన్సర్ చేస్తుంది. ఆ రాష్ట్రం పేరు తెలుసా? ఒడిశా. సో ప్రైవేట్ స్పాన్సర్స్ లేరు, కేవలం పబ్లిక్ స్పాన్సరింగ్, అంటే కేవలం ప్రభుత్వం మాత్రమే స్పాన్సరింగ్ చేస్తుంది. సో ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్ ఫర్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ వెరీ గుడ్ థింగ్ ఫ్రమ్ ఒడిశా. సో అయితే ఇక న్యూస్లోకి వెళ్తే హాకీ 100 years సెలబ్రేషన్ చేస్తున్నారు 1925 to 2025. సో నేషనల్ వైడ్ ఈవెంట్స్ 7th నవంబర్ జరుగుతున్నాయి. సో ఇది మేజర్ సెరమనీ ఢిల్లీలో ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియం దగ్గర ఇవి జరుగుతాయి. అయితే 100 years ఆఫ్ హాకీని కనుక మనం చూస్తే ఫస్ట్ హాకీ క్లబ్ 1885లో ఈ రోజు ఉన్నటువంటి కోల్కతా, అప్పటి కలకత్తాలో ఇది స్టార్ట్ అయింది. సో ఆ తర్వాత బెంగాల్ క్యాపిటల్ అని చెప్పేసి ఇండియా ఫస్ట్ టోర్నమెంట్ కూడా జరిగింది. అక్కడే బెంగ్టన్ కప్ అనేటటువంటిది ఒకటి జరిగింది. సో దాని తర్వాత ఆగా ఖాన్ టోర్నమెంట్ ఇట్లాంటివన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి. తర్వాత 1903లో పంజాబ్ కూడా ఇందులో జాయిన్ అయింది. సో ఆ రోజు నుంచి కూడా పంజాబ్లో కూడా ఈ స్పోర్ట్ ఎగ్జిస్ట్ అయింది. దాన్ని కిడో కుండి అనేటటువంటి పేరుతో పిలిచేవారు. సో దాని తర్వాత ఆర్మీ యూనిట్స్ ఇన్ పంజాబ్ వీళ్ళందరూ ఆడడం మొదలుపెట్టారు. సో దాని తర్వాత ఆంగ్లో ఇండియన్ ఫ్రమ్ బెంగాల్, ఆయన పేరు AB రాసర్, 1907లో ఫస్ట్ నేషనల్ ఫెడరేషన్ టీమ్ హాకీ కోసం ఫామ్ చేసేటటువంటి ప్రయత్నం చేశాడు. అది జరగలేదు. కానీ 1920లో చార్లెస్ నూహామ్ అనేటటువంటి వ్యక్తి ఈ పంజాబ్ హాకీ ఫెడరేషన్ని ట్రై చేశాడు, కానీ అది కూడా ఫెయిల్ అయింది. తర్వాత ఫైనల్గా 1925లో వెస్ట్రన్ ఇండియన్ హాకీ అసోసియేషన్ చీఫ్ లెఫ్టినెంట్ కర్నల్ చార్లెస్ లార్డ్ అనేటటువంటి వ్యక్తి అన్ని హాకీ అసోసియేషన్స్కి కాల్ చేసి తర్వాత హాకీ టీమ్స్ని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశాడు. ఈ మీటింగు నవంబర్ 7వ తారీఖున జరిగింది. ఇదే ఇండియన్ హాకీ ఫెడరేషన్ అనేటటువంటిది అసలు ఎగ్జిస్ట్ అవ్వడానికి జరిగినటువంటి మొట్టమొదటి ప్రయత్నము, అఫీషియల్గా వచ్చినటువంటి రోజు. సో నవంబర్ 7th 2025. అందుకే దీన్ని హాకీ పుట్టినరోజుగా సాధారణంగా జరుపుకుంటూ ఉంటారు. సో అందుకే అది ఇప్పుడు 100 సంవత్సరాల హాకీగా మారింది. అయితే ఇందులో కనుక మనం చూస్తే ఈ లాస్ట్ 100 yearsలో హాకీ ఎలా ఎవాల్వ్ అయింది? అసలు హాకీ 4000 సంవత్సరాల క్రితమే ఆడారట. ముఖ్యంగా ఇది ఇరాన్, ఈజిప్ట్, గ్రీస్ ఈ దేశాల్లో ఆడారని చెప్తూ ఉంటారు. అయితే మోడర్న్ హాకీ అనేటటువంటిది యూకేలోనే వచ్చింది. దీని తాలూకా ఫార్మింగ్ రూల్స్, ఆర్గనైజ్డ్ రూల్స్ అన్నీ 1876వ సంవత్సరంలో యూకేలోనే రాయబడ్డాయి. తర్వాత ఈ హాకీలో ఫీల్డ్ హాకీ, ఐస్ హాకీ అని ఉంటుంది. ఐస్ హాకీ అంటే సాధారణంగా ఐస్ స్కేటింగ్ చేస్తూ వాడతారు. ఫీల్డ్ హాకీ అంటే మనం చూసేటటువంటి నార్మల్ హాకీ. సో ఈ హాకీ ఇండియాకి 1850లో బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు. ఫస్ట్ హాకీ క్లబ్ కలకత్తాలో 1855లో వచ్చింది. డొమెస్టిక్ టోర్నమెంట్స్లో బెంగ్టన్ కప్, తర్వాత ఆగా ఖాన్ టోర్నమెంటు ఇవి చాలా పాపులరైజ్ అయ్యాయి. అలాగే గవర్నమెంట్ బాడీస్ హాకీని ఈ మొత్తంగా ఫౌండ్ చేసింది ఇండియన్ హాకీ ఫెడరేషన్ 1925. సో దీని తర్వాత ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ 1924లో వచ్చింది ప్రపంచవ్యాప్తంగా. దాని తర్వాత కేవలం 1 సంవత్సరం కాలంలోనే ఈ ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ వచ్చిన కాలంలోనే ఇండియన్ హాకీ ఫెడరేషన్ కూడా రావడం గమనార్హం. సో దాని తర్వాత కరెంట్ బాడీ చూస్తే హాకీ ఇండియా, దీన్ని 2009లో ఫామ్ చేశారు. ఆ రోజున ఇండియన్ హాకీ ఫెడరేషన్, ఇండియన్ ఉమెన్ హాకీ ఫెడరేషన్ రెండు ఉండేవి, రెండింటిని కలిపేశారు. అయితే ఇది నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్గా 2014లో తీసుకొచ్చారు. సో అలాగే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషను, సో వీటన్నిటిలోని కూడా ఎఫిలియేట్ అయి ఉంటుంది. ఏషియన్ హాకీ ఫెడరేషను, అలాగే FIH, సో వీటితో మొత్తంగా ఇది ఎఫిలియేట్ అయి ఉంటుంది. సో సాధారణంగా ఏంటి, ఇండియన్ నేషనల్ హాకీ టీమ్స్ని స్ట్రెంగ్థెన్ చేయడానికి ఇది ఎక్కువగా
ట్రై చేస్తూ ఉంటుంది. దానికి సంబంధించిన డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా జరుపుతూ ఉంటారు. సో ఇండియన్ హాకీ అచీవ్మెంట్స్ గురించి కనుక మనం చూస్తే వరల్డ్ హాకీలో ఇండియా చాలా అద్భుతంగా డామినేట్ చేసింది. ఎప్పుడు? 1928 నుంచి 1956 వరకు. ఇది ఏ స్థాయిలో వెళ్ళింది అంటే, మన దేశంలో హాకీకి చిరునామాగా చెప్పుకునేటటువంటి ధ్యాన్ చంద్, ఈయన్ని హిట్లరే చాలా అభిమానించి మా దేశానికి వచ్చి ఉండు, నీకేం కావాలంటే అది ఇస్తామని అడిగారని చెప్తూ ఉంటారు. సో అంత అద్భుతంగా హాకీ ఆడారు. 1928 నుంచి 56, కేవలం 28 సంవత్సరాల్లో 6 సార్లు ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ హాకీలో సంపాదించాం. అసలు ఇప్పటివరకు హైయెస్ట్ వచ్చింది మనకు హాకీలోనే. దాని తర్వాత అవి ఎక్కడెక్కడంటే ఆమ్స్టర్డామ్, లాస్ ఏంజల్స్, మీకు ఇక్కడ నేమ్స్ ఇచ్చాను. 2025కి మనకి ఇండియాకి 13 ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. అందులో 8 గోల్డ్, 1 సిల్వరు, 4 బ్రాంజ్. ఇందులో హాకీ ఒలింపిక్ హిస్టరీ నుంచే మనకి అద్భుతంగా ఈ యొక్క మెడల్స్ అనేటటువంటిది రావడం జరిగింది. 6 గోల్డ్ మెడల్స్ ఇంకా ఏ పర్టికులర్ స్పోర్ట్లోని రాలా మనకి. సో దీని తర్వాత వరల్డ్ కప్ గ్లోరీలోకి చూస్తే హాకీ వరల్డ్ కప్ని ఒకే ఒక్కసారి మనం మలేషియాలో 1975లో గెలిచాం. అయితే రీజనల్ డామినెన్స్ కనుక మనం చూస్తే ఏషియా కప్ టైటిల్స్ 4 సార్లు గెలిచాం. సో ఇది సౌత్ కొరియా వెనక మనమే ఉన్నాం. వీళ్ళు ఫస్ట్, మనం సెకండ్. లేటెస్ట్ ఏషియా కప్ విక్టరీ 2025లో ఇప్పుడు వచ్చింది మనకి, బీహార్లో జరిగింది. సో ఇండియా ఫస్ట్ మెన్స్ టీమ్ 3 కాంటినెంటల్ టైటిల్స్ ఉన్నటువంటిది మనదే. ఏషియా గేమ్స్, ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ, ఏషియా కప్, ఈ 3 ఉన్నటువంటిది కేవలం ఇండియన్ టీం ఒకటి. అంటే హాకీ యాజ్ ఏ నేషనల్ స్పోర్ట్ చాలా అద్భుతంగా మన వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారు. అయితే క్రికెట్కి వచ్చినంత పాపులారిటీ హాకీకి ఎంచేతనో రాలేదు. మేబీ దీనికి కారణం క్రికెట్ ఏ గల్లీలోనే ఆడేటటువంటి సౌలభ్యం ఉండడం, హాకీ ఎక్కడ పడితే అక్కడ ఆడేటటువంటి సౌలభ్యం లేకపోవడం అని చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. ఎందుకంటే క్రికెట్ ఉందనుకోండి, దానికి పెద్ద బ్యాట్, బాల్, మళ్ళీ వికెట్స్, ఎంపైర్ ఇవేం అవసరంలా. ఒక బాల్, ఆ బ్యాట్ ఎలా ఉన్నా పర్వాలా, బాల్ వేస్తాం, కొట్టడం, అంతవరకే. కానీ హాకీ అలా కాదు కదా, ఆ స్టిక్ ఉండాలి, ఆ పర్ఫెక్ట్గా గోల్ పోస్టులు ఉండాలి. సో ఇలాంటివన్నీ ఉంటాయి. సో కొంచెం హాకీ మేబీ ఈ రీజన్ వల్లే అంత పాపులరైజ్ అవ్వలేదేమో అని అభిప్రాయపడే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇండియాలో క్రికెటర్స్కి వచ్చినంత హాకీ ఆడేటటువంటి వ్యక్తులకి లేదు. మీరు ఖచ్చితంగా ఏదో 4 పేర్లు హాకీ పేరు చెప్పండి ఇప్పుడున్న ప్లేయర్స్ని, కష్టం. సో నేనేమి ఎక్కడ కించపరచట్లేదు, ఇది మన దేశం తాలూకా దౌర్భాగ్యం ఇది. ఎందుకు అంటే నేషనల్ స్పోర్ట్ అని పెట్టుకున్న దానికేమో లేదు, క్రికెట్ ఎందులోని నేషనల్ స్పోర్ట్ ఇట్లాంటివి ఏమీ లేవు, కానీ క్రికెట్కి అంత పాపులారిటీ ఉంది. సో ఆఫ్ కోర్స్ ఇలా జరుగుతుంటే ధ్యాన్ చంద్ మనకి 1926 న్యూజిలాండ్ టూర్లో విజార్డ్ ఆఫ్ హాకీగా ఈయన్ని మనం చెప్తూ ఉంటాం. ఖేల్ రత్న అవార్డు ఇచ్చాం. మేజర్ ధ్యాన్ చంద్గా కూడా ఆయన మనం పిలుస్తూ ఉంటాము. నేషనల్ స్పోర్ట్స్ డే 29th ఆగస్ట్ ఆయన బర్త్ యానివర్సరీని ఆధారంగా చేసుకునే ధ్యాన్ చంద్ బర్త్డేని మనం నేషనల్ స్పోర్ట్స్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఈవెన్ హిట్లర్ లాంటి వ్యక్తులు కూడా ఈయన్ని చూసి చాలా అద్భుతంగా సంబరపడినటువంటి సందర్భాలు ఉన్నాయి చరిత్రలో. ఇండియన్ హాకీ ఐకాన్స్ మనకి బల్బీర్ సింగ్, మహమ్మద్ షాహిద్, ధన్రాజ్ పిల్లై ఈ పేరు బాగా ఎక్కువగా వినిపించింది. తర్వాత శ్రీజేష్, హర్ప్రీత్ సింగ్, సవితా పునియా, ఈ స్కిల్ అంతా కూడా హాకీలో చాలా అద్భుతంగా ఒక్కొక్క జనరేషన్లోని మనకి బయటకు వచ్చినటువంటి సందర్భాలు అనేక జనరేషన్స్లో వీళ్ళ పేర్లు గుర్తుంటాయి. సో ఇప్పుడు ఇండియన్ ఉమెన్ టీము 4th ప్లేస్ ఫినిష్ చేసింది 2020 టోక్యో ఒలింపిక్స్లో. కేవలం 1 స్థానంతో మనం మెడల్ కోల్పోయాం, అదర్వైజ్ మనకి బ్రాంజ్ మెడల్ వచ్చి ఉండేదన్నమాట. సో ఈ రకంగా హాకీ చాలా అద్భుతంగా భారతదేశంలో పరిడవిల్లింది. దీన్ని ఇంకా బెటర్గా చేయాలంటే మన సపోర్ట్ హాకీకి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పటి వరకు కనుక వరల్డ్ ర్యాంకింగ్స్లో కనుక మనం చూస్తే ఇండియన్ మెన్స్ టీమ్ 5th, అలాగే ఇండియన్ ఉమెన్స్ టీమ్ 9th ర్యాంకింగ్లో ఉన్నాయి వరల్డ్లో. సో కాబట్టి లెట్స్ హెయిల్ ద హాకీ. ఇండియన్ హాకీ టీమ్ని క్రికెట్ టీం లాగే మనం బలపరుద్దాం. క్రికెట్ని నిరుత్సాహపరచమన్న ఉద్దేశం కాదు, కానీ క్రికెట్ టీం ఏ స్థాయిలో ఉందో హాకీ టీంని కూడా మనం అదే స్థాయిలో ఉంచేటటువంటి ప్రయత్నం చేయాలి. సో దీనికి సంబంధించి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ 32nd సమ్మర్ ఒలింపిక్స్ 2021లో ఇచ్చినటువంటి క్వశ్చన్, దయచేసి ఆన్సర్ని తెలపండి. అలాగే డిస్కస్ ద ఎవల్యూషన్ అండ్ అచీవ్మెంట్స్ ఆఫ్ ఇండియన్ హాకీ ఫ్రమ్ ఇట్స్ గోల్డెన్ ఎరా టు ప్రెజెంట్ డే. సో దీనికి సంబంధించి 200 పదాల్లో రాయండి, మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్లోనే ఆన్సర్ ఉంటుంది. సో కాబట్టి ఇది హాకీకి సంబంధించి. అగైన్ అపాలజైజ్ ఫర్ ద డిలే ఇన్ ద క్లాస్. ఈ ఆడియో ఇష్యూ కొంత మేము రెక్టిఫై చేసాం, దయచేసి గమనించగలరు. థ్యాంక్ యూ.